కుమారుడైన యేసు ప్రభు ఎదిగి లోకానికి వచ్చాడంటే అపవాది క్రియలను లయపరచడానికి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పైన ఎవరున్నాడు, మన ఇంట్లో ఎవరున్నారు అనేది సమస్య కాదు. మనలో ఉన్నవాడు ఎవరు సవాలు. ఇప్పుడు నీరో హింసలు పెట్టాడు, వీళ్ళ కళ్ళెదురకుండా మనుషులు కాల్చేస్తున్నాడు. కాగడాలతో కాల్చి వాళ్ళని దీపాలుగా పెట్టుకుంటున్నాడు. వాళ్ళు కాల్చి అరుస్తుంటే వీళ్ళందరూ కేకలేస్తుంటే నీరు రాత్రి కాలం గేమ్స్ ఆడుకుంటున్నాడు, రాత్రి ఆటలాడుకుంటున్నాడు. కనుక వీళ్ళు తండ్రి ఏమన్నారు, మీరు యోహానిచ్చే బాప్తిసం తీసుకున్నారు మారు మనసు, ఇప్పుడు మీకు కావలసింది ఏమిటంటే పరిశుద్ధాత్మ బాప్తిసం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ బాప్తిసం అండి? పరిశుద్ధాత్మ. ఎవరాత్మ? తండ్రి ఆత్మ. తండ్రి ఆత్మ. యేసు ప్రభువు అన్నారు, అడుగుడి మీకు ఏమని చెప్పిన తర్వాత మీరు మీ బిడ్డలు రొట్టెని అడిగితే రాతనిస్తారా? ఎవరు? ఆ రొట్టె వండేటప్పుడు రాళ్ళు లేకుండా మెత్తగా సులువుగా అరిగిపోయేలాగా ఇడ్లీలాగా చేసి మీ పిల్లలు పెడతారు. చేపను అడిగితే పాముని ఇస్తారు ఎవరు కదా? అది ముళ్ళు చేప ఉంటే ముళ్ళు చేప కాకుండా ముళ్ళు లేని చేపలు వండుతారు. మీ పిల్లలు పుచ్చుకోకూడదని. గుడ్డుని అడిగితే తేలునిచ్చిన మీరు చెడ్డవారయ్యండి, మీ పిల్లలు చెడ్డవారైనా మీ బిడ్డలకు ఎప్పుడు కూడా మంచి ఈవిని ఇవ్వాలని చూస్తారు అని పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మనిస్తాడు. పరిశుద్ధాత్మకి ఎందుకంటే మీకు ఎదురయ్యే ఏ సవాలైనా సులువుగా ఎదుర్కోవడానికి, జయించడానికి, భయం లేకుండా ఉండడానికి ఇచ్చే శక్తి పరిశుద్ధాత్మనిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ కాలంలో ఉన్న మనము మన బిడ్డలకు ఎదురయ్యే సవాళ్ళు అవ్వచ్చు, ఉద్యోగములు కానీ వ్యాపారములు కానీ మీ భర్తలు చేసే పనుల్లో ఎదురయ్యే సవాళ్ళు కావచ్చు, ఒక తల్లిగా ఒక స్త్రీగా నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఎదురైన సవాళ్ళే కావచ్చు. కొంతమంది సవాళ్ళు ఏంటి? పిల్లలు దేవుని మా తల్లిదండ్రుల మాట వినరు, పైకి చెప్పుకోలేరు, అదొక సవాలు. అది ఏ సవాలైనా సరే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పినట్లుగా తన్ను అడుగు వారికి పరలోకమందున్న తండ్రి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు శిష్యులు చెప్తున్నాడు, నేను నీరోను మార్చను, ఏ రోజును మార్చను, పిలాతును మార్చను, మీరు మారాలి. మీరు మారితే మీ హృదయములను ఖాళీ చేసుకుంటే అక్కడ నిలబడిన సంఘం 120 మంది ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు సవాళ్ళను ఎదుర్కొనే శక్తి పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తాడు. మనకు ఆత్మతో నింపబడితే అది ఎలాంటి సవాలైనా సరే, ఎలాంటి సవాలైనా సరే, మీ బిడ్డలకు వివాహాలు చేయాలి, సవాలు. ఎలాంటి వాడు వస్తాడో మనకు తెలియదు, సవాలు. వీటన్నిటిని జయించాలంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి, ఆయనే చేసుకుంటాడు కార్యం. కనుక వీళ్ళు వాక్యం ఒకటి చెప్తారు, ప్రభు అసందర్భం అంటే వీళ్ళ హృదయాల్లో దేవుడు చెప్పిన మాటల మీద కాకుండా, ప్రభు మా పైన నీరో ఉన్నాడు, మా పైన హీరోద్ అనే గవర్నర్ ఉన్నాడు, ఈ పక్కన పిలాతు అనేటువంటి వాడు ఉన్నాడు, వీళ్ళందరూ నేను హింసించి శిలువ వేసేసారు. ఇప్పుడు నీవు లేకుండా మేమేం చేయగలము? ప్రభు అంటున్నారు, నాకంటే బలమైన కార్యాలు చేయడానికి ఆ పరమ తండ్రి గారు ఏ ఆత్మనైతే ఇచ్చారో అదే ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను. శక్తి నొందేది ఎక్కడ? యెరూషలేము. నువ్వన్న ఇంట్లో నీ బిడ్డలతో సమస్య అయినా సమస్యను పరిష్కరించేటువంటి శక్తి పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తాడు. యెరూషలేములో, సమరయలో అంటే నీవు ఎక్కడికి వెళ్తాడు? పౌలు అంటాడు, ఇంట బయట నాకు పోరాటాలు ఉన్నాయి, నేను ఓడిపోవట్లేదు. కారణం ఏంటంటే వాగ్దానం చేశాడు, సొంత ఇంట్లో సొంత గృహములో నాకు ఏ పోరాటాలు లేవు అనకండి. ఉన్నాయి పోరాటాలు, మీకు అందరికీ సవాళ్ళు ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. అటువాడు ఎంత బలిష్ఠుడై గొలియాతులాగా తొడగొడుతున్నా గీ కొడుతున్నా దేవుని బిడ్డారా, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అన్న సంగతి మర్చిపోకు. ఆ పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే శక్తి
బలము, దేన్నైనా జయించిన శక్తిని అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి పడవలో గలిలయ సముద్రంలో ప్రయాణిస్తున్నారు. ఆయన నిద్రపోతున్నారు, అలసిపోయి. ఈ లోపల తుఫాను వచ్చింది. ఇక ప్రయత్నం చేశారు, కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇంక నా పని అయిపోయింది. ఏంటండి? నా పని అయిపోయింది. చాలామంది హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ చెప్తారు, లాభలేదు. వీళ్ళు ఏమంటారు? ఇంక నా పని అయిపోయింది రా. ఏమంటారండి? నా పని అయిపోయింది. వీళ్ళు నా పని అయిపోయింది. ఇంకా ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఏమిటంటే, దేవుని తండ్రి యొక్క ఆత్మతో నింపబడిన యేసు ప్రభు, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాం. ఆయన లేచి అలా అన్నాడు, ఆగన్నాడు, నేను నిమ్మలమైపోయింది. నీ జీవితంలో ఎలాంటి తుఫాన్లు ఎన్నో వస్తాయి, రాబోతున్నాయి. ఓ పక్కన ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం, అనుకోకుండా చూడండి సడన్గా విమానం కూలిపోయింది. అమాయకులైన ఆ హాస్టల్లో భోజనం చేస్తున్న 20 మంది పిల్లలు కూడా వారితో పొడిచారు. ఊహించలేదు ఎవరు కూడా. అనుభవజ్ఞులైన 2 పైలట్లు ఉన్నారు, చాలా సీనియర్ మోస్ట్ పైలట్లు. వాళ్ళిద్దరు కూడా వారి గురించి రాశారు. కాపాడలేక ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాలి దేవుని బిడ్డలారా కదా. మన భర్తలు బయటకు వెళ్ళారంటే, మన బిడ్డలు వెళ్ళారంటే దేవుడు తీసుకురావాలి. ఆయన తీసుకురావాలంటే మనకు కావలసింది మనం అడగాలి. తండ్రి, నీ పరిశుద్ధాత్మత నింపు, ఇదిగో నన్ను నింపు, నా భార్య నింపు, నా బిడ్డలు నింపు ప్రభా, పరిశుద్ధాత్మత నింపు ప్రభు అని అడగాలి. యేసు ప్రభు చెప్పారు, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అసలు. మనము శరీరానుసారులు కాదండి, మనం ఆత్మానుసారులు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు హృదయం అనే పలకలో రాసుకోవాలి. శక్తి నొందెదరు. చెప్పండి, ఏం పొందదండి? శక్తి నొందెదరు. హోషేయ గ్రంథములో దేవుని బిడ్డలారా 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, హోషేయ గ్రంథము 6వ అధ్యాయంలో 6వ వచనం, నేను బలిని కోరును గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. దేవుడికి ఏమి ఇష్టం అంటండి? దేవుని గూర్చిన జ్ఞానం. నీ దేవుడు ఎవరంటే నువ్వేం చెప్తావు? మనం సాధారణంగా అంటే పేపర్ చదివేసి అన్నీ వివరించేస్తాం. నీ జీవితంలో, నా జీవితంలో ఒకసారి బైబిల్ చదివి నీ తోటి స్నేహితులకు ఎవరికైనా వివరించావా? లోక సంబంధమైన జ్ఞానం చాలా అధికమైనది. సబ్జెక్ట్ చాలా లోతుగా డిజైన్ చేస్తావు నువ్వు. ఆయన అంటున్నాడు, దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. అందుకనే నేను ప్రేమతో మానవ చేస్తాను. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదవండి. విని కూడా మీరు పూర్తి చేయకపోతే నేనేం చేస్తాను? దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. దహన బలుల కంటే, మీరిచ్చే కానుకల కంటే. దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎవరు అని చెప్తే నువ్వు చెప్పాలి కదా ప్రభు గురించి. దేవుని గురించిన జ్ఞానం మీకు ఇష్టమైందంటే, ఎవరైతే దేవుడు తెలుసుకోవాలని ప్రేమతో వాక్యం వింటూ బైబిల్ చదువుతూ విశ్వాసములు ఎదుగుతారనుకోండి, దోతలు అంటున్నారు. ఆయనకి ఇష్టలేని ప్రజలకు భూమి మీద ఏముంటుందండి? మీ ఇంట్లో సమాధానం ఉంటుంది, యెరూషలేములో సమాధానం ఉంటుంది, దెబ్బలాటలు ఉంటుంది, మీ ఇంట్లో సంతోషం ఉంటుంది, అపార్థాలు ఉండవు, అపోహలు ఉండవు, అనుమానాలు ఉండవు. ఏమిటండి? అనుమానాలు ఉండవు. దేవుని గూర్చిన జ్ఞానం ఆయనకి ఇష్టమైనది. ఆయన అంటున్నాడు, నేను బలిని కోరువాడును కాను. బలి అంటే కానుక, దహన బలి నాకు ఇష్టమైనది కాదు. కనుక దేవుని బిడ్డలారా, అక్కడ యేసు ప్రభు ఏమన్నారు? 5వ వచనంలో చూడండి, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరు అని. కాబట్టి వారు కూడి వచ్చినట్టు ప్రభువా, ఈ